హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో థ్యాంక్ యూ ఫర్ వీవర్స్, సబ్స్క్రైబర్స్ అండి. సో ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పెళ్ళి. సో ఎలా ఉన్నాయంటే, కిలాడి లేడీస్ ఉన్నారు, కిలాడి జెంట్స్ ఉన్నారండి. ఏకంగా పేపర్లో చూస్తుంటాం 25 మందిని మోసం చేశాడు, ఇటు చూస్తే కిలాడి లేడీ 30 మందిని మోసం చేసిందండి. ఎందుకు ఆ బతుకు? రీసెంట్గా ఒక ఒరిస్సాలోనో ఎక్కడో చూశాను, పేపర్లో కూడా వేశారు. డిఎస్పీ నుంచి కానిస్టేబుల్కి డిమోట్ అయ్యాడు, ప్రమోట్ అవ్వకుండా. డిఎస్పీ పోస్ట్కి ఎంత కష్టపడి అతను ట్రైన్ అయి ఉంటాడు, ఏం చేసి ఉంటాడు. అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళతో, కానిస్టేబుల్తో ఉండగా పట్టుకొని ఇట్లా బయట పెట్టేటప్పటికి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని డిఎస్పీ నుంచి డిమోట్ చేసి కానిస్టేబుల్ పోస్ట్ ఇచ్చారు. ఒక చిన్న తప్పు జీవితాన్ని ఇది చేస్తుందండి. ఒక చిన్న ఇల్లీగల్ రిలేషన్స్ ఇలాంటి వాటికి దారి తీస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు డైవర్స్ తీసుకున్నారు, ఎవరు మ్యారేజ్ వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ డైవర్స్ తీసుకోకుండా కోర్టులో కేసులు ఉన్నా పెళ్ళిళ్ళు చేసుకోవడము, కొంతమంది ఆ డబ్బుల కోసం అమ్మాయిల్ని చేసుకోవడము, అమ్మాయిల డబ్బుల కోసం అబ్బాయిల్ని చేసుకోవడము, ఆస్తుల కోసము, పలుకుబడి కోసము, ఫ్యూచర్ కోసము, ఉద్యోగాల కోసము, ఇలాంటి వాళ్ళని కాదండి, కన్న వాళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళను పెంచుతారు కదా, అలాంటి తల్లిదండ్రులను అనాలి. ఇలా ఒకరిని ముంచి ఇంకొకరిని చేసుకోవడం, ఇలాంటివి చేసేవాళ్ళు. సో ఎందుకు ఇలాంటివన్నీ? ఈ న్యూస్ విన్నప్పుడు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నట్టే ఆడపిల్లలు పక్కింట్లో వాళ్ళు ఉంటారు కదా. మనమైతే మన బిడ్డకి ఎవడో ఇట్లాంటి రోక్కి ఇట్లా మోసం చేసి కేసులు ఉన్న ఉడికిస్తామా పిల్లల్ని? ఇవ్వంగా. అంటే మన బిడ్డేమో బాగా సుఖపడాలి, పక్కింటి వాళ్ళ బిడ్డనేమో మనం పాడు చేసేయాలి. ఏమి జనరేషన్ అండి. కల్కిలో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చిందండి, ఎన్ని తరాలు మారినా మనిషి మారడు అని. సో అది అన్నమాట, మనిషి బుద్ధి మారదు. మనము ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు బాగుండి అవతల వాళ్ళు సంకనాకిపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు కొంతమంది. ఎందుకట్లా? అది ఎప్పటికైనా ఇదే కదండి. అవతల బిడ్డని కూడా వాళ్ళు అపురూపంగా పెంచుకొని ఇచ్చేసి ఒక రోడ్డు సైడ్ ఉండే వెధవకి ఇస్తారా? ఇవ్వరు కదా. నిజాలు దాచిపెట్టడము, ఇది చేయడము. ఫ్యూచర్లో ఏమవుతుందంటే, కేసులు ఏమన్నా ఉన్నాయేమో అని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోవాల్సిన రోజులు వస్తాయి, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. అలాంటి సందర్భాలు వచ్చేటట్లు ఉన్నాయండి ఫ్యూచర్లో. అంటే ఆన్లైన్లో ఆధార్ కార్డు అది ఎంటర్ చేసి వచ్చేటట్లు ఉంటాయి. సో ఏదేమైనా ఇలాంటి మోసాలు ఇవేమన్నా ఉంటే చేయొద్దండి. పెళ్ళికి ముందే అన్ని క్లియర్గా చెప్పండి. మీ మీద ఏమైనా కేసులు ఉంటే చెప్పి చేసుకోండి. కానీ మోసం చేసి అన్యాయం చేసి ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని, అలాగే మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఇది చాలా తప్పు. ఈ పాపం ఊరికే పోదు. ఆడవాళ్ళ ఉసురే కాదండి, మగవాళ్ళ ఉసురు కూడా తగులుతాయి అందరికీ. సో ఒక కుటుంబాన్ని నాశనం చేసే ముందు ఆ కుటుంబం ప్లేస్లో ఒక్కసారి మీ కుటుంబాన్ని ఊహించుకోండి. అట్లాంటి తప్పు చేయరు జన్మలో. ఒక కుటుంబం మీద మనం టార్గెట్ చేసి ఆ కుటుంబానికి తెలియకుండా అన్నీ చేసేసుకున్నామంటే తెలిసిన రోజు నీ బతుకు కుక్కలు చింపిన విస్త్రీ అవుతుంది. సో ఇలాంటివి చేయొద్దు. ఏదైనా ఉన్నా అన్నీ మాట్లాడుకొని, అన్ని వివరాలు చెప్పుకొని మ్యారేజెస్ కలుపుకోండి. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, పవిత్రంగా ఉండాలి. నెక్స్ట్ అది లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుగా ఉండి బాధ్యతల్లో దాంట్లో పాలు పంచుకోవాలి. ఇలా మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొక ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తే మీ ఇంటి ఆడపిల్ల బాగుపడదు. నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో కూడా డైలాగ్ ఒకటి ఉంది కదండి, వేరే వాళ్ళ కన్నీటితో అన్నం వండుకొని తింటే అది మీకు అరగదని. అలానే ఉంటుంది. సో నిజాయితీగా ఉండండి. ఏది జరిగింది ధర్మంగా ఉండండి. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇది ఈ పెళ్ళిళ్ళ గోల. థ్యాంక్ యూ. బీ కేర్ఫుల్ టు ఎవ్రీ వన్ టు చూస్ ఎనీ పర్సన్. థ్యాంక్ యూ.